హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్యపీఠ అవర్ మమ్మీ. చాలా డేస్ తర్వాత మళ్ళీ వ్లాగ్ స్టార్ట్ చేశాను. లాంగ్ వీడియో ఈ మధ్య లేజీ అయిపోయాను అనమాట. మొబైల్ క్లారిటీ కనిపించట్లేదు. అది మొబైల్ మొత్తం డేటా అంతా క్లియర్ చేసి స్టోరేజ్ అంతా ఫుల్ అయిపోయింది. దాన్ని అంతా క్లియర్ చేస్తూ 2 డేస్ నుంచి అదే పని మీద ఉన్నాను. దట్టు కొంచెం హెల్త్ ప్రాబ్లం అంతే, మెయిన్ అంతగా ఏం లేదు. ఇంకా అప్పుడప్పుడు షార్ట్స్ పోస్ట్ చేస్తున్నాను. ఇంక ఇక్కడ నుంచి అయితే రెగ్యులర్గా వీడియోస్ షార్ట్స్ రెగ్యులర్గా వస్తాయి. సమ్మర్ హాలిడేస్ కదా పిల్లలకి. ఇంకా ఆఫ్టర్ నుంచి వస్తే మొబైల్ ఖాళీ ఉండట్లేదు అనమాట. అదొక మెయిన్ రీజన్. ఇంక ఇక్కడ నుంచి అయితే చిన్నగా అయినా లాంగ్ వీడియో తీస్తాను, షార్ట్ వీడియో రెండు కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను అనమాట. సో ఇప్పుడు టైం వచ్చేసి 3 అవుతుంది. మార్నింగ్ నుంచి ఏదో ఒక పని సరిపోయింది. ఈరోజు ట్యూస్డే కదా, పూజ సామాన్లన్నీ క్లీన్ చేసుకుంటప్పటికే 12 అయింది. ఇంకా లంచ్ చాలా సింపుల్గా చేసేసాం. ఒడియాలు ఒకటి పెట్టాను, మేడ మీదకి వెళ్ళి తీసుకురావాలన్నమాట. ఒకసారి చూడాలి అది ఒడియాలు అదన్నీ కూడా చూపిస్తాను మీకు. అవి ఒకసారి మేడ మీదకి వెళ్ళి చూసి మా వాళ్ళు హోంవర్క్లు చేసుకుంటే బ్యాగులు కూడా ఇక్కడే ఉంటాయి. ఎక్కువ నేను ఇదే ఫ్రాక్ వేస్తున్నాను. సమ్మర్ కదా, కొంచెం కంఫర్ట్గా ఉంది, కాటన్ కదా. ఇది తీసుకుని కూడా ఒక 4-5 ఇయర్స్ అవుతుంది, కానీ నా దగ్గర తొందరగా పాడవు డ్రెస్సులు. ఇది సమ్మర్ కదా, ఇంకా కంఫర్ట్గా ఉంది. ఇంక రోజు ఇదే వేసుకుంటున్నాను. ఇంకా మా వాళ్ళు ఇప్పుడే ఒక మూవీ చూసేసి క్యారమ్ ఆడుకోవడానికి అయితే వెళ్ళారు. ఇప్పుడు ఒడియాలు చూపిస్తాను మీకు. వచ్చిన తర్వాత గిన్నెలన్నీ వాష్ చేసుకుని టీ పెట్టుకుని తాగుతాను. అవంతా క్లీన్ చేసుకుని ఫస్ట్ ఒడియాలు ఎలా ఉందో చూపిస్తాను రండి ఒకసారి. చాలా ఎండగా ఉంది. హెడ్ బాత్ చేసాను. ఈ సమ్మర్లో ఇలా ఉంచుకోవడం ఎంత, నా చీర మొత్తం ఎగిరిపోయింది. ఇలా ఉంది, ఎండ గట్టిగానే ఉంది. మామూలుగా లేదు, కాకపోతే ఒక 2 డేస్ బాగా గట్టిగా ఆరాలి. ఎండలో అసలు ఉండలేకపోతున్నాం. ఇంకా కొంచెం గాలి వేస్తుంది. గాలి వేయడం వల్ల కాసేపు అన్న ఉండడం అనమాట. అవి 2 డేస్ అయినా బాగా డ్రై అవుతాయినే కానీ మంచిగా అనిపించవు. అది బెడ్ మా వాడు పడుకునేది, అంటే కింద బాగా ఇసుకలా ఉందనేసి బెడ్ మీద వేసాను. ఇప్పుడు అది జిగురు పట్టేసింది, దాన్ని ఇప్పుడు అంతా క్లీన్ చేయాలి, లేదంటే వాడు నైట్కి పడుకోవడం. సో ఇప్పుడు గిన్నెలన్నీ క్లీన్ చేసేసుకొని టీ పెట్టుకుంటాను. ఇంక ఈరోజు అయితే బట్టలు అవేమీ మడత పెట్టడానికి లేదు, షెల్ఫ్లో సర్దాలి. మా వాళ్ళు కబోర్డ్స్ ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. ఓకే, ఇప్పుడైతే గిన్నెలని క్లీన్ చేసుకొని మళ్ళీ కలుస్తాను. సో టీ పెట్టుకున్న ముందు మొత్తం ఇల్లు మొత్తం నీట్గా తుడిచేసుకుని బయట అయితే మార్నింగ్ ఈవినింగ్ కడగాల్సి ఉంటుంది. మా లూజీ రోబి అక్కడ ఫుడ్ తింటాయి కాబట్టి అదంతా కూడా రైస్ బాగా ఎండకి ఎండిపోయి ఉంటుంది అనమాట. అందుకే మార్నింగ్ ఈవినింగ్ వాటర్ తో కడిగేస్తాను. ఇంక తర్వాత టీ పెట్టుకున్నాను అనమాట. ఈ రోజు అయితే పడుకోలేదు, ఏం టీవీ గట్ట ఏం చూడలేదు.
ఏదో ఒక చిన్న మూవీ పెట్టాడు కానీ మొబైల్లో పెట్టావు చూసేసుకుని ఇంక 3కే స్టార్ట్ చేయడం వల్ల పని అయితే తొందరగా అయిపోయింది. మా వాళ్ళేమో క్యారం బోర్డు ఆడుతున్నారు అనమాట. సమ్మర్ యాక్టివిటీ ఏదో ఒకటి లేదనుకోండి నా బుర్ర తినేస్తున్నారు. ఇంకా పాలు అయితే కొంచెం ఉన్నాయనేసి మళ్ళీ ప్యాకెట్ తీసుకొచ్చుకొని అప్పుడు కొన్ని వేసుకుని పెట్టుకున్నాను అనమాట. నాన్న పాలు తెచ్చినప్పుడు అయితే అస్సలు పెట్టుకోవాలనిపించేది, పాలు ఎక్కువ ఉంటే చిరాకు వచ్చేసేదేసి. ఇప్పుడేమో పాలు కరువు వచ్చేసాయి అనమాట. అసలు పాలే దొరకట్లేదు. నాన్న తీసుకొచ్చినప్పుడు అయితే పెరుగు పాలు అన్నీ ఉండేవి, ఫ్రిడ్జ్ నిండా పాలు ఉండి. ఇంక పిల్లలు కూడా అప్పుడు జ్యూస్ చేసుకునేవారు కాదు పాలు ఉన్నప్పుడు. ఇప్పుడేమో జ్యూస్లకు కూడా పాలు ఉండవలసి వస్తుంది. ఇంకా పాలకైతే జ్యూస్ చేసినప్పుడు అయితే సెపరేట్ గా తెప్పిస్తాను అనమాట. ఇంకా బయట ఇలా మెట్ల మీద చాలా గాలి వేస్తుంది. ఈ రోజు ఎందుకో నేను ఒడియాలు పెట్టడం వల్ల క్లైమేట్ అయితే కూల్ గా అయిపోయింది ఈవినింగ్ తొందరగానే. అదేమో ఇంకా ఎండలేదనమాట. 2 days అయినా ఎండాలి. నేను బాగా థిక్ గా పెట్టేశాను. ఇంకా లోపల ఉంటే చెమటలు కారుతున్నాయి కానీ బయట అయితే చల్లగానే ఉంది. ఇక్కడ గాలి బాగా వేస్తుంది. నేను ఎప్పుడు టీ టైంలో అయితే కాసేపు అయినా ఇక్కడ కూర్చుంటాను. మాక్సిమం నాకు చేసుకోవాలి కానీ ఏదో ఒక పని ఉంటానే ఉంటుంది. కాకపోతే కాసేపు అయినా టీ తాగేటప్పుడు మాత్రం కూర్చుంటా అంతే. తర్వాత ఇంకా బాగా క్లైమేట్ కూల్ గా అయిపోయింది అనేసి ఒడియాలు అవి తీసుకొచ్చేసుకున్నాను. ఇంకా బెడ్ కూడా మెల్లిగా మోసుకుని వచ్చేసాను. మా వాడేమో ఈ మధ్య ఏంటంటే యాక్టివిటీ కింద కొంచెం గ్రోత్ అది పెరగడం కోసం వాడు పార్క్ కి వెళ్ళి షటిల్ ఆడుతున్నాడు. ఇంకా 5 అయితే వాడు ఉన్నాడు. ఇంకా నేను ఒక్కదాన్ని తీసుకొచ్చుకున్నాను అన్నమాట. మార్నింగ్ అయితే వాడు హెల్ప్ చేశాడు మేడం మీదకి తీసుకెళ్ళడానికి. అక్కడే ఉంచేద్దామంటే ఇంకా వర్షం పడేలా ఉంది అనేసి నేను ఇంకా తీసుకొచ్చేసుకున్నాను. ఇంకా పువ్వులు అవన్నీ కోసి తెచ్చుకున్నాను. ఇంక దీపం పెట్టేసుకున్నాను. ఇప్పుడు 6:30 అవుతుంది. మార్నింగ్ పెట్టుకోవడం అవ్వలేదు కదా, ఇంకా అన్ని సర్దుకుని ఉంచుకుని ఇంక ఈవినింగ్ పెట్టుకున్నాను అనమాట. ఒడియాలు అయితే ఇలాగా థిక్గా ఉన్నాయి, కరాచీ రవ్వ కదా. ఇంకా అసలు డ్రై అవ్వలేదు అనమాట. ఇంకా 2-3 days అయినా పడుతుంది ఇంకానే. సో రేపు కూడా పెడదామని అనుకున్నాను కానీ బాబాయ్ క్లైమేట్ చూస్తే భయం వేస్తుంది. ఇంకా రేపు గ్యాప్ ఇచ్చి తర్వాత రోజు చూడాలి. ఇవి బాగా ఎండాలి కదా. మా వాళ్ళేమో ఇంకా మొబైల్ టీవీలో మునిగిపోయారు. నేను వంట చేద్దాము అని అనుకునే లోపే ఇంకా టక్కమని మా వాడు వంట చేయక మమ్మీ అనేసి అన్నాడు. నాన్నేమో గుడి దగ్గర నుంచి పులిహార బిర్యానీ సాంబార్ ఇవన్నీ వచ్చేసాయి. ఇంకా నైట్ వంట చేసే పని లేదనమాట. ఇంకా హ్యాపీగా తినేసి పడుకోవడమే. నేనైతే కొంచెం పులిహార తిన్నాను. వాళ్ళకేమో బిర్యానీ ఇంకా గారెలు సాంబార్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇవే ఎక్కువ. మా వాళ్ళు ఇది కూడా సరిగా తినరు. సాంబార్ అయితే మిగిలితే ఎవరికైనా ఇచ్చేస్తాను. సో పులిహార నేను తినేసాను కదా, బిర్యానీ వాళ్ళు చెరువు కొంచెం తింటారు. సాంబార్ అయితే వేడి చేశాను అనమాట. సాంబార్ అయితే వేడి చేస్తేనే వేడివేడిగా తినాలనిపిస్తుంది. అందట్టు అది బాగా చిక్కగా అయిపోయింది. అంటే అడిగి ఉన్న సాంబార్ కాబట్టి పైది కాదు, అందుకని బాగా చిక్కగా ఉందన్నమాట. ఇవి ఏదైనా ఉంటే నాకు చిరాకు వస్తే చేతులు జిడ్డు సాంబార్ ఆ డబ్బా మొత్తం జిడ్డుగా ఉంది. సో ఇంకా అవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి. ఇంకా చాక్ ఏమో ఏదో చేశాను ఈవినింగ్ టైంలోనే. ఇంక నేను ఆమ్లెట్ వేద్దాము పరోటా అదే చపాతీ చేద్దాము అని అనుకున్నాను, అవి ఏం చేయలేదు. సో ఇది వాళ్ళ చిన్న బ్లాగ్ అయితే కంటిన్యూ ఇంకా తీస్తాను అంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.